వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి న్యూట్రల్ గానే ఉన్నామని, మాకు రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యమని ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. 44 సంవత్సరాల అనుభవాన్ని ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు ఉపయోగిస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. కరెంటు ఛార్జీల పెంపుపై వైఎస్ఆర్సీపీ పోరుబాట పోస్టర్ను మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్, బొడి ముత్యాల నాయుడులతో కలిసి విజయసాయిరెడ్డి విశాఖలో ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని చెప్పారు. ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీల రూపాయి కూడా పెంచమని హామీనిచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున విద్యుత్ ఛార్జీలు పెంచారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే 15,000 కోట్లకు పైగా భారాన్ని మోపారని, వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ప్రజల పక్షాన పోరాటం చేస్తామన్న 6 నెలల కాలంలో 75,000 కోట్ల రూపాయలు అప్పు చేశారని, సంక్షేమాన్ని ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని అన్నారు. 6 నెలల్లో 15,000 కోట్ల రూపాయలు భారం మోపారు. చివరికి ఎస్సీ ఎస్టీలకు ఇచ్చేటువంటి 200 యూనిట్ల వరకు ఏదైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉండేదో దాన్ని కూడా ఈరోజు రద్దు చేసేటువంటి కార్యక్రమం చేశారు. అంటే ఏ వర్గానికి మేలు చేయాలని చెప్పి ఈరోజు ప్రభుత్వం ఉంది. ఏమి సంపద సృష్టిస్తున్నారు? ఈరోజు రోడ్ల మీదకి వెళ్తే కనబడతా ఉంది సంపద సృష్టి అంతా కూడా. హెల్మెట్ లేని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు. ముందు పెట్టుకున్నవాడికి, వెనకాల పెట్టుకున్నవాడికి ప్రతిదీ కూడా ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ వదిలే సంపద సృష్టి మీద. వైన్ షాపులో ఏమో బెల్ట్ షాపులు అమ్ముకుంటున్నారు, పోలీసులు ఏమో రోడ్ల మీద కేసులు రాసుకుంటున్నారు, మైనింగ్ వాళ్ళేమో మైనింగ్ దీని చుట్టూ తిరుగుతూ ఉన్నారు. కొన్ని చివరికి సంపద సృష్టి ఏదన్నా చేసినటువంటి మాటలు దయచేసి మరొకసారి నమ్మి మోసపోవద్దు అనేటువంటిది మేము చెప్పగలం. అంతకు